భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే పాకిస్తాన్ ఏ ఆప్షన్స్ ఉన్నాయి అని వెతుక్కుంటూ ఉంది. ఉన్న అన్ని ఆప్షన్స్ని కూడా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇతర దేశాల దగ్గరికి వెళ్ళింది. తటస్థ వేదికపై విచారణకు మేము సిద్ధము, కానీ భారతదేశమే మాపై అసత్యాలు చెప్తుంది, మాపై నిందలు మోపుతోంది అని పాకిస్తాన్ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ పాకిస్తాన్ని ఏ దేశాలు కూడా నమ్మలేదు. టర్కీ, బంగ్లాదేశ్ లాంటి దేశాలు తప్ప ఇతర ఏ దేశాలు కూడా నమ్మడం లేదు. ఇటు చైనాకు అవసరం ఉంది కాబట్టి కొంత చైనా ఆ దేశానికి ఆయుధాలను సప్లై చేసే అవకాశం ఉంది. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కే సపోర్ట్ చేస్తున్నాయి. దౌత్యపరంగా పాకిస్తాన్ని భారతదేశం ఒంటరిని చేస్తూ ఉంది. అదే సమయంలో మనం యుద్ధానికి కూడా సిద్ధమవుతూ త్రివిధ దళాలని మొత్తం సరిహద్దుల్లో మోహరించి ఉన్నాం. యుద్ధ సన్నద్ధతను చేసి ఉన్నాం. ఇప్పటికీ పాకిస్తాన్ ఆలోచిస్తూ ఉంది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్న ఆప్షన్స్ ఏంటి అని. పాకిస్తాన్ భారత్ వైపు చూస్తూ చెప్తోంది ఇతర దేశాలకు, భారత్ గ్రౌండ్లో తీవ్ర చర్యల దిశగా ముందుకు వెళుతోంది, తీవ్ర చర్యలు తీసుకుంటుంది, ఏ క్షణమైనా మాపై దాడి చేసే అవకాశం ఉంది అని. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? పాకిస్తాన్ ముందు కేవలం ఇప్పుడు రెండు ఆప్షన్స్ కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి తటస్థ వేదికపై విచారణ జరిపించుకోవాలి, ఇది డ్రాగ్ ఆన్ చేయాలి. ఇతర దేశాల చొరవతో భారత్ పాకిస్తాన్పై తీవ్ర చర్యలు తీసుకోకుండా నిరోధించాలి అని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. భారత్ ఎక్కడా కూడా వాటికి అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే విచారణ అంతా భారత్ చేసింది. భారత్ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తూ ఉన్నాయి, ప్రపంచ దేశాలు కూడా అంగీకరిస్తూ ఉన్నాయి. ఇప్పటికే హఫీజ్ సయీద్, జకీర్ రెహమాన్ లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఉగ్రవాదులు వీళ్ళు పాకిస్తాన్ దగ్గరే ఉన్నారు అని తెలుసు. అప్పట్లో ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది. అమెరికా పాకిస్తాన్కు వచ్చి మరి అంతమొందించి ఒసామా బిన్ లాడెన్ని సముద్రంలో కలిపేసింది. ఇలా ఉగ్రవాదులందరూ ప్రపంచం గుర్తించిన, ప్రపంచంలో పేరు మోసిన, ప్రపంచానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్లోనే ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ ఏ దేశం కూడా నమ్మడం లేదు.